విజయ్ నర్వాల్ ఈ పేరు దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే పహల్గామ్ ఉగ్రదాడిలో బలైపోయినటువంటి ఒక నేవీ కమాండర్. సో వినయ్ నర్వాల్ ఆయనకు పెళ్ళయి కేవలం 6 రోజులు భార్య హిమాన్షి నర్వాల్తో హనీమూన్కి అని చెప్పి యాక్చువల్గా సింగపూర్కి బుక్ చేసుకుని అనుకోని పరిస్థితుల్లో కాశ్మీర్కి వెళ్ళి బలైపోయినటువంటి వ్యక్తి. అతని మరణానంతరం మొదటిసారిగా హిమాన్షి నర్వాల్ మాట్లాడుతూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏంటి అంటే తనని కోల్పోవటం అనేది చాలా బాధ కలిగించినటువంటి అంశమని, అయితే తాను అటు ముస్లింల మీద కానీ ఇటు కాశ్మీరీల మీద కానీ ద్వేషం పెంచుకోలేదని, తప్పు చేసిన వారికి ఖచ్చితంగా శిక్ష పడి తీరాలని, దేశం మొత్తం ఉద్రిక్త పరిస్థితుల్లో ఉందని, సో ఎవరు వీళ్ళ మీద ద్వేషం పెంచుకోవద్దని, దేశం మీద ప్రేమ ఉండొచ్చని, తప్పు చేసిన వారిని మాత్రం ఖచ్చితంగా శిక్షించి తీరాలని, తాము శాంతిని కోరుకుంటున్నాము అని చెప్పి ఆమె వ్యాఖ్యలు చేయడం చేసింది. దీంట్లో ఎటువంటి తప్పు లేదు, ఎందుకంటే తప్పు చేసిన వాడికే శిక్ష పడాలి. ఆమె కోరుకుంది కూడా అదే. ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత భారత్లో ఎంతోమంది ముస్లిమ్స్ ఉన్నారు. ఎంతోమంది రియల్గా చెప్పాలంటే దేశం మొత్తం మీద కనీసం 12% మంది ముస్లింలు ఉంటారు. పాకిస్తాన్లో 1% మందే హిందువులు ఉంటారు. ఇది వాస్తవం. సో ఇక్కడ కొన్ని ముస్లిం పార్టీలు కూడా ఉన్నాయి, రాజకీయ పార్టీలు. వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి దీన్ని ఖండించడం జరిగింది, వ్యతిరేకించడం జరిగింది. కొన్ని ముస్లిం పార్టీలు అయితే ఏ నిర్ణయం తీసుకున్నా సరే కేంద్ర ప్రభుత్వానికి మేము అండగా ఉంటాం, కేవలం ఉగ్రవాదుల్ని చంపటమో లేదంటే శిక్షించటమో కాదు, పీఓకేని తిరిగి స్వాధీనం చేసుకోండి, ఉగ్రవాదాన్ని కోకటి వేళ్లతో సహా పీకి పారేయండి, మేము మీ వెంట నడుస్తామని చెప్పారు. సో అక్కడ ఎవరో ఒక మతానికి చెందినటువంటి మత ఛాందసవాదులు లేదంటే ఉగ్రవాదులు రెండు ఒకటే, ఒక రకంగా చెప్పాలంటే. సో వీళ్ళు చేసినటువంటి పనికి ఆ మతానికి చెందినటువంటి వాళ్ళు అందరినీ అదే ఘాటికి కట్టేసి వాళ్ళని శిక్షించాలి, అందరినీ చంపేయాలి అంటే దేశంలో ఉన్న 12% మంది ముస్లిమ్స్ని చంపేయాలిగా మరి. సో ఇలాంటి మూర్ఖత్వమైనటువంటి భావజాలం. సో ఇదే ఇప్పుడు ఈ దరిద్రం, ఈ జాడ్యం ఎప్పుడు వదిలిద్దో తెలియదు. కానీ నిజాలు మాట్లాడితే సెక్యులరిజం అంటారు. ఇంకా దారుణంగా కొంతమంది ఉంటారు, సెక్యులర్ కుక్కలని మాట్లాడతారు. సో ఓవరాల్గా మీరేం మాట్లాడుతున్నారనేది మీరు ఒకసారి స్పృహలో ఉండి మాట్లాడితే బాగుండుద్ది. ఎందుకంటే ఆమె మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు. సో ఆమె ఉద్దేశాన్ని వ్యక్తపరిచింది. రాజ్యాంగం ఆర్టికల్ 14 ఇచ్చినటువంటి హక్కు ప్రకారం ప్రతి మనిషికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. సో మీరు ఎలా అయితే మాట్లాడుతున్నారో అవతల వ్యక్తికి కూడా అలాగే తమ భావాలను వ్యక్తపరచుకునేటువంటి స్వేచ్ఛ ఉంది. ఇది మీరు అనకూడదు, ఇది మీరు చెయ్యకూడదు అని నిర్ణయించే హక్కు ఎవరికీ లేదు. ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు తప్పని, ఆమెకు దేశం మీద ప్రేమ లేదని, ఇంకా శాంతి వహించాలని చెప్పి చెప్పటం ఏంటని, ద్వేషం లేదేంటని చెప్పటం ఏంటని చెప్పి ఆమెను ట్రోల్ చేయటం. అరే స్వామి, దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడండి. ఈ రోజుకి దేశంలో కరెంటు లేనటువంటి ఊళ్ళు ఉన్నాయి, ఈ రోజుకి తాగటానికి నీళ్లు లేనటువంటి ఊళ్ళు ఉన్నాయి, విలేజెస్ ఉన్నాయి. ఈ రోజుకి ఒక మనిషికి ఏదన్నా జబ్బు చేస్తే కిలోమీటర్ల మేర డోల్లో మోసుకు వెళ్ళి వైద్యం చేయించుకోవాల్సినటువంటి దుస్థితిలో ఉన్నటువంటి విలేజెస్ ఉన్నాయి, ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి, రూరల్ ఏరియాస్ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడండి, ప్రశ్నించండి, ప్రభుత్వాలను అడగండి. ఇవన్నీ గాలికి వదిలేసి ఆమె పెళ్ళైన 6 రోజులకే భర్త చనిపోయిన బాధలో ఉన్నటువంటి వ్యక్తిని ఆమెని ట్రోల్ చేయటం ఏంటి సిగ్గుశరం లేకుండా? అరే మొన్నంతా ఒకటి నడిపారు, నిన్న మొన్నటి దాకా. ఏంటి వెళ్ళి చక్క కుంభమేళాలో పుణ్యస్నానాలు చేశారంటారా అంటే పూసలు అమ్మే అమ్మాయిని ట్రోల్ చేసి హైలైట్ చేసి ఆమెను ఒక స్టేజ్కి తీసుకెళ్లారు. అది అయిపోయిన తర్వాత ఈ బెట్టింగ్ యాప్ల మీద పడి కొన్నాళ్ళు దీని మీద నడిపారు. వాళ్ళు బెట్టింగ్ ప్రమోషన్ చేశారు, వీళ్ళు బెట్టింగ్ ప్రమోషన్ చేశారని. ఇది కంప్లీట్ అయ్యేటప్పటికి అలైక్య చిట్టి పికిల్స్ అని చెప్పి దాని మీద పడి దాన్ని ట్రోల్ చేశారు. ఓవరాల్గా మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? దేశానికి ఉపయోగపడే పనులు ఏమైనా ఉన్నాయా వీటిలో? సరే దేశానికి వద్దులే, కనీసం మీ జీవితానికి ఉపయోగపడే పనులు ఏమైనా ఉన్నాయా? ఒకటన్నా ఉందా వీటిల్లో? ఏది లేదు కదా. మరి ఏం సాధిద్దామని ఇదే జాతీయ మహిళా కమిషన్ ప్రశ్నిస్తుంది. ఆమెకు పూర్తి హక్కు ఉందని, దీని గురించి మళ్ళీ ఎవడైనా ట్రోల్ చేస్తే తాట తీసి వదిలిపెడతామని చెప్పి జాతీయ మహిళా కమిషన్ చెప్పినటువంటి పరిస్థితి.